ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. రక్షకుని చూడవచ్చిన ఆ గొల్లల జ్ఞానుల సందడితో రాజుల గుమ్మమును చేరెను అగోచరుడైన యేసు వార్తలు. హల్లెలూయా. రక్షకుని చూడవచ్చిన ఆ గొల్లలు జ్ఞానులు సందడితో రాజుల గుమ్మమును చేరెను అగోచరుడైన యేసు వార్తలు. సింహ స్వప్నమై నిలచెనుగా, సింహాసనములు అదిరెనుగా, శిరము వంచి శ్రీమంతునికి సాటి లేరని కొలచిరిగా. శిరము వంచి శ్రీమంతునికి సాటి లేరని కొలచిరిగా. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. రక్షకుని జన్మస్థలమా యూదయం బెత్లెహేమా, రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా. ఆరాధనకు ఆరంభమా, హృదయార్పణలకు నివాసమా. ఆరాధనకు ఆరంభమా, హృదయార్పణలకు నివాసమా. ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభు నీ కోసము. ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభు నీ కోసము. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే అందరం ఆమె. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. చక్కని పాట విన్నారు కదా. యేసు ప్రభు వారి యొక్క జన్మదినాన్ని గుర్తు చేసుకొంచు మీ అందరి హృదయాల్లో ఇంట్లో ఆయన ఆనందం, ఆయన సంతోషం ఉండాలని మీ క్షేమాన్ని కోరిన దైవ సేవకుడిగా ప్రతి ఉదయం ఈ విధంగా ఈ పరిచర్యను కొనసాగిస్తున్నాం. ఈ రోజున నక్షత్రాన్ని గురించి అది ఎలా ప్రారంభమైందో ఒక చిన్న విషయాన్ని మీకు అందిస్తాను. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం చూసినట్లయితే, వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటు మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. 10వ వచనం, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి ఆయనను పూజించి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ నక్షత్రాన్ని జ్ఞానులు చూచినప్పుడు, యేసు ప్రభువారు పుట్టినప్పుడు ఆకాశంలో తూర్పున ఆ నక్షత్రాన్ని తూర్పు దేశపు జ్ఞానులు చూశారు. చూసిన తర్వాత వారు అక్కడ నుంచి వచ్చారు. వారిని ఎన్ని సంవత్సరాలు నడిపించిందని మనం ఆలోచన చేస్తే 2 సంవత్సరాలు ఇంచుమించు ఆ నక్షత్రం వారికి అగపడుతూనే నడిపించుకుంటానే వచ్చింది. అదేవిధంగా ఏ రోజు రాజు దగ్గరికి వాళ్ళు వెళ్ళినప్పుడు ఆయన పుట్టిన కాలం ఎప్పుడో ఏందో అని తెలుసుకొని ఆయన, మీరు వెళ్ళి ఆ స్థలాన్ని తెలుసుకొని రండి, నేను వచ్చి ఆయన పూజిస్తారని చెప్తే, ఆయన కపటోపాయంగా మాట్లాడిన మాటలు దేవుడికి తెలిసి, మరి దేవుడు జ్ఞానులతో చెప్తాడు, మీరు ఆయన దగ్గరికి వెళ్ళగాకండి, ఈ నక్షత్రం చూపిన త్రోవలో మీరు వెళ్ళిపోయిన, మీరు వచ్చిన త్రోవలో మీరు వెళ్ళండి అని చెప్తారు. అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఏ రోజు రాజుకి తెలియలా యేసు ప్రభు ఎక్కడున్నాడో. నక్షత్రానికి తెలిసింది. ఆ నక్షత్రం యేసు ఉన్న చోటికి మీదగా వచ్చి వారిని ఆయన ఉన్న స్థలంలోకి తీసుకొచ్చింది. అప్పుడు వారు యేసుని చూసి అత్యానంద భరితులై ఆయన ఆరాధించారు. దేవుని బిడ్డలారా, 3 విషయాలు ఈ నక్షత్రం నేను మీకు చూపిస్తాను. చూడండి, 1, ఆ నక్షత్రం వారికి త్రోవను చూపించింది. ఎక్కడి వరకు చూపించింది? 2 సంవత్సరాలు వారికి త్రోవ చూపించింది. యేసు ప్రభు ఉన్న చోటికి తీసుకొచ్చింది. యేసు ప్రభు ఉన్న చోటికి తీసుకొచ్చింది 2 సంవత్సరాలు. నక్షత్రం ఒక ఆత్మీయ జీవితం వెలిగించబడిన ఒక విశ్వాసికి సూచనగా ఉంటే, యేసు ప్రభు తెలియని వారిని యేసు ప్రభు దగ్గరకు వచ్చేంత వరకు, ఆయన ఇంటిలోనికి వచ్చేంత వరకు, వారు ఆయన ఇంటిలోకి వచ్చి ఆయన పూజించి ఆయన ఆరాధించేంత వరకు మనము
వారిని నడిపిస్తూనే ఉండాలి, మధ్యలో వదిలిపెట్టగాకండి. ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు మీకు ఎవరినైనా కొంతమందిని అప్పగిస్తే వారిని ప్రభు దగ్గరకు నడిపించండి. ఆయన ఉన్న చోటికి వారికి ముందుగా నడిచి, మీరు ఎవరినైనా కొత్తగా మీకు పరిచయం అయితే డబ్బున్న వాళ్ళనో, లేకపోతే ధనికులను, లేకపోతే రిచ్ ఫ్యామిలీనో, నీకన్నా గొప్పోళ్ళనో, వాక్యములు నీకన్నా తక్కువారు, ముందు నువ్వు వారికంటే రక్షించబడ్డావు, వారికి మార్గం నువ్వు చూపించాలి, వారికి త్రోవ నువ్వు చూపించాలి. కాబట్టి వారికి నువ్వు మాదిరిగా ఉండి నీ మాదిరి వాళ్ళకు చూపించి ప్రభు దగ్గరికి తీసుకున్నారు. తర్వాత వారు ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులయ్యారు. నిన్ను చూసినప్పుడు దేవుని బిడ్డలారా, అన్యులు కానీ యేసు ప్రభుని తెలియని వారు కానీ నిన్ను చూసినప్పుడు వాళ్ళలో ఒక సంతోషం రావాలి, వాళ్ళలో ఒక ఆనందం రావాలి. నీ ముఖాన్ని చూడడంలోనే ఇలాంటి వారి ముఖాన్ని చూశానేంది, ఇలాంటి వారిని దర్శించానేంది, పొద్దున్నే వీళ్ళకు పడ్డారేందని నిన్ను చూసి వాళ్ళు బాధపడకూడదు, చేదరించుకోకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే, నిన్ను చూసి చేదరించుకుంటున్నారు అని అంటే నువ్వు రక్షించబడిన క్రియలు నీలో లేవని, మారు మనసుకు తగిన ఫలితం, ఆ ప్రతిఫలం నీలో లేదని దాని అర్థం. ఆ పరిశుద్ధత, ఆ పరివర్తన, ఆ పరిశుద్ధమైన జీవితం నీలో ఉంటే నిన్ను చూసి సంతోషిస్తారు. ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులై నిన్ను చూసి వాళ్ళు ఏం చేస్తారంటే సంతోషించి ఆయన ఉన్న ఇంటిలోకి, దేవుని బిడ్డలారా, నీవు నీ అవసరాల కోసం వాడుకోగా, వాళ్ళని నీ స్వార్థాల కోసం వాడుకోగా, యేసు ప్రభు ఉన్న చోటకి నడిపించండి. ఆయన ఇంటిలోనికి, అంటే సంఘంలోకి చేరేంత వరకు, సంఘం అనే ఇంటిలోకి వాళ్ళు వచ్చేంత వరకు, అంటే మారు మనసు పొంది బాప్తిసం పొందితే కదా సంఘంలోకి చేర్చబడేది. కాబట్టి సంఘంలోకి చేర్చబడే అంతవరకు మీరు వాళ్ళని నడిపిస్తూనే ఉండండి, ఇంటిలోకి చేర్చండి. వాళ్ళు యేసయ్యను ఆరాధించడం ప్రారంభిస్తారు. ఆ తర్వాత నీ కాపరి వాళ్ళని నడిపిస్తారు. దేవుని స్తోత్రం. ఈ సందేశం మీకు అర్థమైందని నేను అనుకుంటా ఉన్నాను. చూడండి, 2000 సంవత్సరాల క్రితం ఏమండి తూర్పున పుట్టిన ఆ నక్షత్రం, దేవుని బిడ్డలారా, ఈ స్టార్లు కట్టుకోవటం ఎలా ప్రారంభమైంది? క్రిస్మస్ ట్రీలకి జర్మనీలో స్టార్లు లైట్లు కట్టేవాళ్ళంట. అలా ప్రారంభమైన ఒక వంతు అయితే, మరొక వంతు ఎలా అంటే, ఇంగ్లాండ్లో 2వ ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు ఇంగ్లాండ్లో క్రిస్మస్ సమయాల్లో ఒక తండ్రి ఒక పిల్లవాడిని, చిన్న పిల్లవాడిని తన కారులో తీసుకొని ఒక చర్చికి వచ్చి క్రిస్మస్ ఆరాధన జరిగించుకొని తిరిగి వెళ్తూ ఉన్నాడట. అప్పుడు రాత్రి అయిపోయింది. ఒక పల్లెటూరులో ఆ చర్చిని ముగించుకొని వెళ్తూ ఉంటే కొన్ని వీళ్ళకి స్టార్లు, అంటే నక్షత్రాలు కట్టుండి అంట. అప్పుడు వాళ్ళ బాబు వాళ్ళ తండ్రిని అడుగుతున్నాడు, డాడీ ఈ నక్షత్రాలు కొన్ని ఇళ్ళ కట్టుండే ఏంటి అని అంటే, అప్పుడు ఆయన చెప్పాడు, ఏ ఇంటికైతే నక్షత్రం ఉందో ఆ ఇంట్లో ఆ కుమారుడు మన దేశాన్ని రక్షించడానికి యుద్ధంలో పాల్గొన్నాడని దానికి గుర్తుగా, మరణాన్ని తెగించి మరణం త్యాగం చేయడానికి యుద్ధంలో పాల్గొన్నాడని గుర్తుగా, నా కుమారుడు యుద్ధానికి వెళ్ళాడని గుర్తుగా ఈ స్టార్ని కట్టారు. ఆ ఊరు దాటి కారు ముందుకెళ్ళిన తర్వాత ఆ బాబు అంట ఆకాశంలో నక్షత్రాలు మెలమెల మెరుస్తూ ఉంటే ఒక నక్షత్రాన్ని చూసి, డాడీ ఆ నక్షత్రం మెరుస్తూ ఉంది, మరి యుద్ధానికి ఎవరో వెళ్తున్నాడు, నక్షత్రాలు కుమారుడు వెళ్తున్నాడు యుద్ధానికి అని చెప్పేసి అన్నాడు. అప్పుడు వాళ్ళ డాడీని అడుగుతాడు, డాడీ మరి ఈ నక్షత్రం ఎందుకు మెరుస్తూ ఉంది ఆకాశంలో, ఈ నక్షత్రం ఎందుకు అని అంటే అప్పుడు వాళ్ళ డాడీ అప్పుడు ఆలోచన చేశాడు. నిజమే, అప్పుడు ఆయన అన్నాడు కదా, ఆయన తండ్రి అయిన దేవుని కుమారుడిగా యేసు ప్రభు వారు ఈ భూలోకం మీదకి ఆయన యుద్ధం చేయడానికి వచ్చాడు. పాప శాప దరిద్రతలో బ్రతుకుతున్న సాతాను కబండ హస్తాలు చిక్కుబడిన సాతాను చేతుల్లో నుంచి విడిపించడానికి, సాతానుపై యుద్ధం ప్రకటించి మనుషులను రక్షించడానికి కుమారుడుగా యేసు ప్రభు వారు వచ్చాడయ్యా. నిజమే, ఆయన యుద్ధం చేయడానికి వచ్చారు కుమారుడుగా యేసు ప్రభు. ఆ నక్షత్రం దానికి గుర్తని చెప్పారు. నిజమే దేవుని బిడ్డలారా, మరి నిన్ను చూసి ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా అనేకుల్ని యేసు ప్రభు దగ్గర ఆ నక్షత్రాలు ఉపయోగపడినట్లుగా, యేసు ప్రభుని సూచిస్తున్నట్టుగా, యేసు ప్రభు జన్మదినాన్ని చూపిస్తున్నట్లుగా ఈ జన్మదినాన్ని జరుపుకుంటున్న నీవు, మరి యేసు నిన్ను చూడడంలోనే క్రీస్తు జన్మ, క్రీస్తు బిడ్డలు నిన్ను చూడడంలోనే అన్యులకు సంతోషం కలుగుతుందా? వారిని వాక్యపు వెలుగులోకి నడిపించగలుగుతున్నావా? వారిని సంఘమని ఇంటిలోకి నడిపించగలుగుతున్నావా? వారు దేవుణ్ణి ఆరాధించేంత వరకు వదిలిపెట్టగాకు. ఈ సంవత్సరమే ప్రారంభించు. ప్రభు కృపని తోడై ఉండును గాక. ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువా, ఎవరైతే ఒక నక్షత్రాలకు పనిచేయడానికి తీర్మానం చేసుకున్నారు అట్లాంటి బిడ్డలకు తోడై ఉండి వారు చేసే ఒక ఆత్మ కొరకు వారు చేసిన ప్రయత్నాన్ని సఫలపరిచి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.